కనుమరుగవుతున్న బాల్యానికి కాపలా కాసింది తెలంగాణ పోలీసు శాఖ. అమాయక చిన్నారుల ఆశలను వదిలి నలిపేస్తున్నటువంటి అక్రమార్కుల గుండెల్లో నిద్రపోయింది. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలతో 30 రోజులు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ 12 ఓ యజ్ఞంలా పూర్తింది. ఉమెన్ సేఫ్టీ వింగ్ నోడల్ ఏజెన్సీగా సాగిన ఈ ఆపరేషన్లో ఏకంగా 6,307 మంది చిన్నారులకు విముక్తి లభించింది. ఆపరేషన్ ముస్కాన్ పై జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా సాగిన ఆపరేషన్ ముస్కాన్ 12 సక్సెస్ఫుల్ గా ముగిసింది. ఈ ఆపరేషన్ వెనుక ఎంతో కష్టం, మరింత ప్లానింగ్, అధికారుల పక్కా వ్యూహాలున్నాయి. జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ కోసం ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో 124 సబ్ డివిజనల్ పోలీసు బృందాలు, 620 మంది పోలీస్ సిబ్బంది అహోరాత్రులు శ్రమించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక, ఆరోగ్య శాఖలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, స్వచ్ఛంద సంస్థలను ఒకే తాటిపైకి తెచ్చారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, పుణ్యక్షేత్రాలు, ఇటుక బట్టీలు, టీ కొట్లు, మెకానిక్ షాపులు, కన్స్ట్రక్షన్ సైట్లను ముందే మ్యాపింగ్ చేసి ఒక్కసారిగా మెరుపు దాడులు నిర్వహించారు. నెల రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్లో మొత్తం 6,307 మంది చిన్నారులను కాపాడారు. ఇందులో 5,892 మంది బాలురు కాగా 415 మంది బాలికలు ఉన్నారు. తెలంగాణ విమెన్ సేఫ్టీ వింగ్ అప్రోచ్ టువర్డ్స్ సేఫ్టీ కొంచెం డిఫరెంట్గా ఉంది కంపేర్డ్ టు అదర్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. విమెన్ సేఫ్టీ వింగ్లో మా అప్రోచ్ ప్రైమరీలీ స్పేస్ ప్రకారంగా ఉంటుంది. అంటే విమెన్కి ఎక్కువ థ్రెట్ ఏ స్పేసెస్లో ఉంటాయి. సో ఇంట్లో అనుకోవచ్చు, వీధిలో అనుకోవచ్చు, ట్రాన్స్పోర్టేషన్లో అనుకోవచ్చు, ఆన్లైన్ స్పేసెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ వర్క్ ప్లేసెస్. ఈ స్పేషియల్ అప్రోచ్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఇట్ హెల్ప్స్ అస్ టు డిజైన్ ఇంటర్వెన్షన్స్ అకార్డింగ్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్టేషన్లో గ్రోపింగ్ అండ్ ఫ్లాషింగ్ ఎప్పుడైనా విమెన్ ఫేస్ చేస్తే దెన్ అక్కడ సేఫ్ మొబిలిటీ ఇనిషియేటివ్ కానీ టీ-సేఫ్ అప్లికేషన్ యూజ్ చేయడం స్టార్ట్ అయింది. దెన్ వర్క్ ప్లేసెస్లో ఏదైనా అబ్యూస్ కానీ హ్యారస్మెంట్ జరిగితే దానిపైన పాష్ హెల్ప్ డెస్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ స్టార్ట్ చేయడం జరిగింది టు ఇన్క్లూడ్ LGBTQ కమ్యూనిటీ ఆల్సో. ఈ విధంగా స్పేషియల్ అప్రోచ్ చాలా యూస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇదే విధంగా పైలట్ ప్రాజెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి స్కేల్ అప్ చేయడం కూడా మాకు చాలా యూస్ఫుల్గా అనిపించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పిల్లలు 3,447 మంది ఉంటే బీహార్, యూపీ, ఒడిశా, ఏపీ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్తో సహా 15 ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన చిన్నారులు 2,860 మంది ఉన్నారు. అంతేకాదు సరిహద్దులు దాటించి నేపాల్ నుంచి తెచ్చిన 40 మంది చిన్నారులను కూడా మన పోలీసులు రక్షించారు. వీరిలో 504 మంది బాల కార్మికులు, 647 మంది వీధి బాలలు, 43 మంది భిక్షాటన చేస్తున్న చిన్నారులున్నారు. అలాగే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన వారు, బడి మానేసిన వారు, బాల్య వివాహాల ముప్పు నుంచి తప్పించిన పిల్లలు వందలాది మంది ఉన్నారు. ఆపరేషన్ ముస్కాన్ 12లో సుమారుగా 6,307 పిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది తెలంగాణలో జూలై నెలలో. ఈ 6,307 చిల్డ్రన్ వీళ్ళు రెస్క్యూ చేయడం జరిగింది ఫ్రమ్ బ్రిక్ కిల్న్స్, ఫ్రమ్ స్మాల్ హోటల్స్, షాప్స్, చాయ్ షాప్స్ ఇలాంటివి జగ నుంచి. కొంతమంది దీంట్లో ఆర్ఫన్స్ ఉన్నారు, కొంతమంది దీంట్లో బెగింగ్ చేస్తున్నారు కొన్ని ఏరియాస్లో, కొంతమంది ఫోర్స్డ్ లేబర్లో ఉన్నారు. వీళ్ళకి రెస్క్యూ చేసిన తర్వాత మా ముఖ్య ఉద్దేశం వాళ్ళకి పేరెంట్స్కి రిస్టోర్ చేయడము. అండ్ పేరెంట్స్ ఎకనామిక్ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకి మనం ఏదైనా సహాయం, ఏదైనా సపోర్ట్ చేయగలుగుతామా? ఎందుకంటే ఎకనామిక్ పరిస్థితి సరిగ్గా లేదు కాబట్టి పిల్లల్ని బయట పంపించడం జరిగింది సంపాదించుకోవడానికి. సపోజింగ్ పేరెంట్స్ ట్రేస్ కాకపోతే దెన్ వీళ్ళకి మేము CCIs చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిట్ చేసి వాళ్ళకి స్కూలింగ్ సిస్టంలో ఏ విధంగా వాపస్ తీసుకొని రావచ్చు, లేకపోతే అసలు వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా ఇనిషియేట్ చేసుకోవచ్చు,
ఈ ఉద్దేశంతో ఈ ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్ లాంచ్ చేయడం జరిగింది. బాల్యాన్ని బంధించి వారి శ్రమను దోచుకున్న అక్రమార్కులపైన తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఏకంగా 1705 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. పిల్లలతో వెట్టి చాకిరీ చేయిస్తున్న 1710 మంది నిందితులను జైలుకు పంపారు. కనీస వేతనాల చట్టం కింద మైనర్లతో పనులు చేయిస్తున్న యజమానులకు ఏకంగా 37,95,000 రూపాయల జరిమానా విధించింది కార్మిక శాఖ. హోటళ్లు, దాబాలు, గ్రోసరీ షాపులు, వెల్డింగ్ వర్క్ షాపులు, ఫుట్వేర్ షాపులు, ఎలక్ట్రానిక్స్ షాపులు, చికెన్ సెంటర్లు ఇలా ప్రతి మూలను జల్లెడపట్టి చిన్న పిల్లల చేత పనులు చేయిస్తున్న యజమానుల గుండెల్లో రైలు పరిగెత్తించారు అధికారులు. కేవలం పిల్లలను కాపాడడమే కాకుండా వారి పునరావాసం పైన కూడా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. కాపాడిన వారిలో 5,737 మంది చిన్నారులను సురక్షితంగా వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఎలాంటి ఆధారాలు దొరకని 570 మంది పిల్లలను సురక్షితంగా చైల్డ్ కేర్ హోమ్లకు తరలించి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. దీంతో కష్టాల్లో ఉన్న చిన్నారులకు ఆపరేషన్ ముస్కాన్ ఒక రక్షక కవచంలా నిలిచింది. అనాథలైన ఎంతో మంది చిన్నారుల జీవితాల్లో నిజమైన ముస్కాన్ చిరునవ్వులు పూయించింది.